హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి రెసిపీ వచ్చేసి బూడిద గుమ్మడికాయతో వడియాలు. దీన్ని నేను 3 వీడియోలుగా అప్లోడ్ చేస్తానండి. డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి తప్పకుండా చూడండి. ఫస్ట్ బూడిద గుమ్మడికాయ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. నేను తీసుకున్న గుమ్మడికాయ చాలా లేతగా ఉందండి. చూసారా, నాకు చాలా ఈజీగా కట్ అవుతుంది. తోలు చాలా లేతగా ఉంది. దీన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ముక్కల్లో నుంచి గింజలన్నింటినీ సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. గింజలు పారేయకండి, వీటితో కూడా ఒక రెసిపీ ఉంది, నేను మీకు చూపిస్తాను. ఇట్లా గింజలన్నీ తీసేసి పెట్టుకుంటే నాకు 4 kgs గుమ్మడికాయ తీసుకుంటే ఇన్ని ముక్కలు వచ్చాయండి. గింజలన్నీ ఒక చిన్న గిన్నెలో వచ్చాయి. ఇప్పుడు ఈ గుమ్మడికాయ ముక్కలన్నిటినీ గ్రేటర్ సహాయంతో తురుముకోవాలండి. అంత ఓపిక లేనప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని గుమ్మడికాయ ముక్కలు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకొని స్ట్రైనర్లో వేసుకొని వాటర్ని సపరేట్ చేసి గుమ్మడికాయ తురుముని సపరేట్గా పెట్టుకోవాలి. మనం చాలా ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేటట్లయితే ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం ఒక గుడ్డలో వేసుకొని మనం పనీర్ చేసుకుంటాం చూసారా, అలా మూటలా పెట్టి దాని మీద బరువు పెట్టుకున్నా సరే వాటర్ అంతా సపరేట్ అయ్యి పల్పు ఇలా వచ్చేస్తుంది. నేను తీసుకున్న గుమ్మడికాయ చాలా లేతగా ఉందండి, అందుకని నేను జ్యూసర్లో వేసుకొని జ్యూస్ సపరేట్ చేసుకుంటున్నాను. ఒకవేళ చాలా ముదురుగా ఉన్న గుమ్మడికాయ తీసుకుంటే ఈ పని చేయొద్దండి, జ్యూసర్ బ్లేడ్స్ పాడైపోతాయి. ఇలా ఫాస్ట్గా నేను జ్యూస్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత జ్యూసర్ ఓపెన్ చేసి బ్లేడ్ ఓపెన్ చేసి చూస్తే గుమ్మడికాయ తురుమంతా ఇలా కలెక్ట్ అయ్యి ఉంటుంది. దీన్నంతా నేను ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను. చూసారా, 4 kgల గుమ్మడికాయ తీసుకుంటే నాకు ఇంత తురుము, ఒక గిన్నె నిండా వాటర్ వచ్చాయి. ఈ తురుమును తీసి మనం ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకోవాలండి. ఈ వాటర్ని పారబోయకుండా అలా పక్కన పెట్టుకొని 1 kg మినపప్పు తీసుకొని 4-5 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇందులో మనం గుమ్మడికాయ నుంచి తీసిన రసాన్ని వేసుకొని పప్పు నానబెట్టుకోవాలి. సో మనం తీసుకునే మినపప్పు అంతా ఈ జ్యూస్తోనే నానాలండి. ఈ వాటర్ చాలా చాలా హెల్తీ, పారిపోయకుండా ఇలా యూస్ చేయండి.